అరబ్ ఎడారి గాలులు నిశ్శబ్దంగా పరుగులు తీస్తున్నాయి. రియాద్ నగరంపై ఉదయం సూర్యుడు ఎగిసిపడుతున్నాడు. కానీ ఆ వెలుగులో ఒక పెద్ద సందేశం తిరుగుతోంది. సౌదీ అరేబియా చేతుల్లోకి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం చేరుతుందా, లేదా ఆకాశంలో ఇంకా సందేహమే మబ్బుల్లా నిలుస్తుందా? ఇదే ఈరోజు ప్రపంచ రాజకీయాల్లో మార్మోగుతున్న ప్రశ్న. ఈ ఫైటర్ ఫ్లై పేరే F-35. ఇంతకీ ఈ F-35 అంటే ఏంటి? అమెరికా గగనతలానికి F-35 ఫైటర్ జెట్లు ప్రతీక. ఇటు F-35 లైట్నింగ్ అనేది సింగిల్ ఇంజిన్తో పనిచేసే స్టీల్త్ ఫైటర్ జెట్. ఇది స్టీల్త్ సామర్థ్యం, అధిక స్పీడ్ డేటా ప్రాసెసింగ్, నెట్వర్క్ సెంట్రిక్ యుద్ధ సామర్థ్యాలను కలిగి ఉంది. అమెరికా, యూకే, ఇజ్రాయెల్, జపాన్, ఇటలీ, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ఈ జెట్ను ఉపయోగిస్తున్నాయి. గంటకు 1960 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. శత్రువుల రాడార్కు చిక్కకుండా ఉండే ప్రత్యేకమైన బాడీ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. డిజిటల్ వార్ఫేర్ సామర్థ్యం ఈ ఫైటర్ జెట్ సొంతం. అందుకే వీటి కోసం సౌదీ అరేబియా ప్రయత్నిస్తుంది. ఇక ఇప్పటికే సౌదీకి ఈ జెట్లు ఇచ్చేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పచ్చ జెండా ఊపారు. అయితే ఈ ఎపిసోడ్లో ఒక పెద్ద నీడ ఉంది. ఆ నీడ పేరు చైనా. అమెరికా ఆలోచనల్లో ఒక సందేహం తిరుగుతుంది. నిజానికి సౌదీ అరేబియాతో చైనాకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎడారిలో కొత్త కర్మాగారాల నుంచి కొత్త రహస్య ప్రాజెక్టులతో పాటు చైనాకు చెందిన టెక్నాలజీ కంపెనీలు సౌదీ భూమిలో అడుగు పెడుతూ ఉన్నాయి. ఇదంతా చూస్తున్న అమెరికాకు ఒక భయం వెంటాడుతుంది. ఏదో ఒకరోజు F-35లోని రహస్యాలు చైనాకు చేరిపోతాయేమో అన్న ఆందోళన అమెరికా అధికారుల్లో కనిపిస్తోంది. చైనా సైనిక వ్యవస్థలు, చైనా కమ్యూనికేషన్ నెట్వర్క్లు, చైనా పరిశ్రమలు F-35 విమానాలపై దృష్టి పెడితే అమెరికాకు ఖచ్చితంగా ప్రమాదమే. ఎందుకంటే ఈ విమానం పంపే డేటా ఎంతో కీలకం. యుద్ధ ప్రణాళికలు, సెన్సార్ సమాచారంతో పాటు గగనతల రక్షణ శక్తికి సంబంధించిన ఎంతో సమాచారం ఈ జెట్లలో ఉంటుంది. ఇటు అమెరికాకి మరో భారమైన కర్తవ్యం కూడా ఉంది. ఇజ్రాయెల్ అనే మిత్ర దేశంతో అమెరికాకు టెన్షన్ పట్టుకుంది. మధ్య ప్రాచ్యంలో అతిపెద్ద మిలిటరీ శక్తి అయిన ఇజ్రాయెల్ వద్ద ఇప్పటికే F-35 ఉంది. కాబట్టి సౌదీకి కూడా అదే ఆయుధం ఇవ్వాలి అంటే ఇజ్రాయెల్ శక్తి తగ్గకూడదు. అమెరికా ఈ రెండు రాజ్యాల మధ్య సమతుల్యాన్ని కాపాడాలి. ఇది కత్తిపై నడిచే ప్రయత్నం. సౌదీ కూడా తనదైన ఆట ఆడుతోంది. ఒకవైపు అమెరికా సహకారం, మరోవైపు చైనా వ్యాపారాలు, ఇటు మూడో వైపు ప్రాంతీయ రాజకీయాలు. ఈ మూడు గాలులను ఒకే సమయంలో నడిపించడానికి రియాద్ ప్రయత్నిస్తోంది. వారికి F-35 అంటే శక్తి మాత్రమే కాదు, ఘనత కూడా. ఇక ప్రపంచ రంగ స్థలంలో నిజమైన పోరాటం అమెరికా, చైనా మధ్య అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఎవరి టెక్నాలజీ ముందుంటుంది, ఎవరి మిత్ర దేశాలు బలంగా నిలుస్తాయి, ఎవరి ప్రభావం ఎక్కడ పెరుగుతుంది లాంటివి F-35 అమ్మకంపై ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో అమెరికా సౌదీకి కొన్ని కఠినమైన నియమాలు పెట్టవచ్చు. చైనా వ్యవస్థలు విమానాల దగ్గరకు రాకూడదు. సైనిక ప్రాజెక్టుల్లో చైనా జోక్యం తగ్గాలి. సున్నితమైన నెట్వర్క్లు పూర్తిగా అమెరికా ప్రమాణాలతో ఉండాలి. ఈ షరతులు నెరవేరితే F-35 రియాద్ ఎడారిపై ఎగరొచ్చు. లేకపోతే ఇంకా వేచి చూడాల్సి రావచ్చు. మరి చూడాలి అమెరికా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. వెయిట్ అండ్ సీ.